ఎప్పుడు మాకు ఆయన లీడర్ నేనని అనుకోడు. నా పిల్లలు మా ఫ్రెండ్స్ అని సరికిల్లా చిన్నోళ్ళు పెద్దలు అందరి దగ్గర చాలా క్లోజ్ ఉంటాడు. చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి ఉన్న మనిషి మా మధ్యలో ఉంటాడు. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు. ఆయన వెళ్ళవేళ్ళ నిండు 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పార్టీలో ఉంటాం. మేము ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు ఈ పార్టీలో ఉంటాం. బతుకుంటూ ఇంకొకరిని బతుకుదారు చూపించాలనేది మాకు పార్టీ నేర్పించింది. మనం ఒక కుటుంబంలాగా ఆలోచన చేస్తాం, కానీ పార్టీ అనేది ఎక్కడ చూడము, ఇప్పుడు చూడబోము కూడా. సురేందర్ రెడ్డి గారు కూడా అదే చేస్తాం. ఆపద వస్తే హాస్పిటళ్లకు వాళ్ళకి సాయం చేస్తున్నాడు. ఎవరైనా చనిపోతే బీద వాళ్ళు ఉంటే వాళ్ళకు 10,000 ఇస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి ఫోన్ చేస్తే వాళ్ళకి అండగా ఉంటున్నాడు. నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 4లో ఉంది. 4th వార్డు నుంచి వార్డులో మనం పర్యటనలో భాగంగా మెజార్టీగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే పెద్ది వెంకటేష్ గారి పేరైతే వినబడతా ఉంది. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఉద్యమంలో అనేక విధాలుగా స్వరాష్ట్రం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని కేసులు వేయించుకున్నా కూడా నమ్మిన పార్టీ కోసం, నమ్మిన ప్రజల కోసం ఎక్కడ పార్టీ మారకుండా ఏనాడైతే బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళారో అప్పటి నుంచి నేటి వరకు అయితే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి వారి యొక్క రాజకీయం అయితే కొనసాగిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలై ఈనాడు ప్రస్తుతం అయితే మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే క్లియర్ అయినాయి. అతి త్వరలో ఎలక్షన్స్ అయితే కాబోతా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పెద్ది వెంకటేష్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే సంపూర్ణంగా వారి యొక్క వ్యక్తిగతం, అదేవిధంగా పొలిటికల్ కెరీర్, రేపు మరొకసారి అవకాశం వస్తే మరి కౌన్సిలర్గా నిలబడి గెలవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, ఎట్లా ఉన్నారన్నా? బాగున్నారా? మొదటగా ఎక్కడన్నా మీ యొక్క పొలిటికల్ కెరీర్ అనుకోవచ్చు, మీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎక్కడ స్టార్ట్ అయింది? మీ 4 ఫాదర్స్ ఎవరైనా ఉన్నారా పొలిటికల్గా? మీ నుంచే మొదలైందా? మా నాన్న క్రీస్తు శేషులు పెద్ది బుచ్చయ్య గారు మొదట భాజపాలో ఉండే, తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 1983లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుకుంటూ వచ్చాము. నాన్నగారు పరోపదించినాక మేమంతా కూడా అట్లే కాంగ్రెస్లోనే కంటిన్యూ కొనసాగించుకుంటూ 2008 తెలంగాణ ఉద్యమం 2002లో స్టార్ట్ అయింది. 2008లో తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి నేను ఉద్యమానికి ఆకర్షితులై వాస్తవంగా తెలంగాణ అన్యాయానికి గురైంది అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం. అంటే తండ్రి యొక్క ఆశయాలకు వారసత్వంగా అక్కడి నుంచి తండ్రి యొక్క ఏదైతే ఆయన అనుకోని పొలిటికల్కి వచ్చారో ఆయన చేయలేని పనులు కూడా మీ ద్వారా చేద్దామనే ఆలోచనతో ముందరికైతే వచ్చినట్టున్నారు. నానున్నంత వరకు కూడా పార్టీలో చాలా యాక్టివ్ ఉండేది పాలిటిక్స్లో. తర్వాత నాయన తదనంతరం 2006లో సర్పంచ్గా పోటీ చేసినాం, బాదేపల్లి గ్రామ సర్పంచ్గా. అప్పుడు జీపీలో చేసి ఓడిపోయాము. సర్పంచ్గా ఉండి నిలబడి 2006 తర్వాత 2021లో మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు 6లో ఓడిపోయినాము. 2011 వరకు ఆ పీరియడ్ అయిపోయింది. తర్వాత 2021 వరకు 10 years ఎలక్షన్స్ కాలేదు. 2021లో ఎలక్షన్స్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించడం. అయితే 2008 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్గా పాల్గొంటూ 2008లో సకల జనుల సమ్మె 2010లో అయింది. సకల జనుల సమ్మెలో చాలా ఉద్యమం చాలా ఊపు మీద. నాకు తెలిసి జడ్చర్ల నియోజకవర్గంలో ఒక టాప్ 10 ఉద్యమకారులు తీసుకుంటే మిగతా దాంట్లో మీ పేరు కంపల్సరీ ఉంటుంది. తెలంగాణ జడ్చర్ల కాన్స్టిట్యున్సీలోనే ఉద్యమంలో కేసు అయింది 2 మీద. అంటే మిగతా అన్ని కూడా పిట్టి కేసులు అయినా, మేజర్ పెద్ద కేసులు అయినాయంటే శివదర్శన్ అని చెప్పి నసర్లాబాద్, అతని మీద అతను టీఆర్ఎస్ పార్టీ. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీలో ఉండే కూడా కేసు అయిందా? కేసు అయింది. ఎలాంటి సందర్భంలో అయితే ఉద్యమం కేసు సకల జిల్లా సమ్మెలో కేసు అయినాక బాగా అబ్స్కాండ్ అయ్యి జైలుకి పోయే పరిస్థితి వచ్చింది. 5 days అట్లా అబ్స్కాండ్ అయిపోయి జైలు తీసుకొని 7 years 7-8 years తిరిగిన పోస్ట్. 7-8 years తిరిగారు. 8 years అయినాక కొటేషన్
ఎందుకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే కదా, స్థానిక నాయకులతో మాట్లాడేదానికి ఉండే అని కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఫుల్ యాంటీ అణచివేయాలనే ఉద్దేశంతో బాగా యాంటీ చేస్తే మేమంతా తెలంగాణ కావాల్సింది సపరేట్ కావాలనే ఉద్దేశంతోనే చాలా సీరియస్ గా పనిచేసాము. అంటే ఇప్పుడు మీ పైన కేసు సకల సమ్మె అప్పుడే సకల అంటే 2008 నుంచి ఉద్యమంలో పాల్గొంటూ వస్తున్నా, యాక్టివ్ ఉన్నాము. సకల జన సమ్మె అప్పుడు రైలు రోకో కార్యక్రమం జేఏసీ కన్వీనర్ కోదండరామ్ గారు ఏది ఆదేశిస్తే, కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే ఇక్కడ అన్ని కార్యక్రమాలు. కేసు అయిన తర్వాత ఏమైనా స్లో అయ్యారా లేక మళ్ళీ అట్లే కంటిన్యూషన్ పెట్టారా ప్రోగ్రామ్? ఏం లేదు, అట్లే కంటిన్యూ ఉన్నాము. 2014లో గవర్నమెంట్ వచ్చే ఫామ్ అయింది. రాష్ట్రంలో నిర్వహించినాక 2014లో ఎలక్షన్లో లక్ష్మీరెడ్డి సార్కు పంపడం. సో ఉద్యమంలో ఇంత కష్టపడ్డారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత కూడా మంచి యాక్టివ్ రోల్ ప్లే చేసి, అటువంటిది మరి 21 మున్సిపాలిటీ ఎలక్షన్లో వెంకటేష్ గారికి టికెట్ రాకపోవడం ఎట్లా చూడాలి? 21 ఎలక్షన్లో సార్ ఇస్తున్నాడు. వాస్తవంగా మా కమ్యూనిటీకి కూడా ఒక 2 ఇవ్వాలని అనుకున్నాం సార్. ఒకటి కారంపేటలో దుర్గ మహేష్ అని అతనికి ఇచ్చారు, ఇక్కడ బాదేపల్లికి నాకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వదిలేశారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మారిన వ్యక్తులు నాకు టికెట్ ఇవ్వద్దు, ఆయనకి ఇస్తే మేము పనిచేయాలి అని చెప్పేసి సార్ మీద రకరకాలుగా ఒత్తిడి చేసింది. మళ్ళీ వాళ్ళకు కూడా నేను వాళ్ళ ఎంపీటీసీ నిలబడ్డప్పుడు పనిచేసిన, ఆయన జడ్పీటీసీ నిలబడ్డప్పుడు పనిచేసినాం, జడ్పీటీసీ గెలిపించినాం. అయినా కానీ కూడా మనం రాజకీయంగా వాళ్ళకి సేవ చేసినాం. నేను నిలబడతానే వరకు నాకు వ్యతిరేకమైంది. అంటే ఇట్లా పెద్ది వెంకటేష్ అనే వ్యక్తి ఒక కౌన్సిలర్ అయితే స్థానికంగా మాటలు సాగాయి అన్నట్ట, లేక ఎందుకని? ఇప్పుడు నాకు అపోజిట్ లో ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఎవరు ఎదగొద్దు, అంతా మేమే ఉండాలి, మొనపల్లి లాగా మొత్తం మేమే సాధించాలి. ఇప్పుడు ఈ వార్డు 4th వార్డు సెలెక్ట్ చేసుకున్నాం. 4th వార్డు మా ఇలాకాలో మేము నిలబెట్టిన వ్యక్తే గెలవాలి, లేదంటే మేమన్నా ఉండాలి. రంగస్థలం అనుకోవచ్చా? దొరల్లో పాల్గొనలేక ఇప్పుడు మా ఇలాకాలో మేమే ఉంటాం, మేము నిలబెట్టిన వ్యక్తే గెలవాలి, నిలబెట్టిన వ్యక్తే అని ఆ ఉద్దేశంతోనే పెద్ది వెంకటేష్కి టికెట్ ఇవ్వదు. ఎవరికైనా నేను సార్ పనిచేస్తాను, పెద్ది వెంకటేష్ మాత్రం ఇవ్వదు. పెద్ద వెంకటేష్ చదువుకున్న వ్యక్తి సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, మా మాట అన్నమాట. రాజకీయంలో మనం ఏంటంటే సర్వీస్ ఇస్తాం పబ్లిక్, నాన్ కమర్షియల్ పబ్లిక్ సేవ చేసుకుంటూ వస్తాం. నిత్యం పబ్లిక్ ఏదైనా 100% ముందలు ఉంటాం. అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా ఏ పని ఉన్నా కూడా మనం ముందు పోయి హెల్పింగ్ నేచర్ సేవా దృక్పథంతో పనిచేస్తుంటూ వస్తున్నాము. వీడియోతో రాజకీయంగా గట్టి ఎదిగేటట్టు ఉంది అని చెప్పేసి కాలువట్టి గుంజే కార్యక్రమంలో భాగంగా 2021 నాకు టికెట్ ఇవ్వలేదు. ఈయన ఎప్పుడో సార్కి చెప్పేసిన లక్ష్మీరెడ్డి సార్కి, సార్ నేను ఇండిపెండెంట్ వేస్తున్నా అంటే మీ ఇష్టం అన్నాడు. ఇండిపెండెంట్ వేసి పబ్లిక్లో ఉన్నాం కాబట్టి అప్పట్లోనే ఒక ఇల్లు కట్టించింది బాగా సొంత డబ్బులతో. తర్వాత వీరశివాజీ నగర్లో బోర్ వేయించిన, అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ అంటే నేను బోర్ వేయించినాక లక్ష్మారెడ్డి సార్ ఎమ్మెల్యే అంటే సార్ బోర్ మోటార్ వాళ్ళని ప్రొవైడ్ చేశాను చేసి పబ్లిక్ అంతా వాటర్ ఫుల్ 24 hours వాటర్ వచ్చేసి తర్వాత మిషన్ భగీరథ వచ్చినాక ఫుల్ వాటర్ అయింది అనుకోండి. అప్పటి వరకు అయితే పబ్లిక్లో సర్వీస్ చేసుకుంటూ వచ్చినాక 2021లో మంచి ఊట్లో ఉంటుంది. 100% గెలవాల్సిన అది కొన్ని అనివార్య కారణాల వల్ల 80 ఓట్లు ఇప్పుడు ఫేక్ ఓట్లు ఉన్నాయి 80. ఆ 80 కూడా ఫేక్ ఓట్లు. ఎట్లా ఫేక్ ఓట్లు అంటే వాళ్ళు చుట్టుముట్టు విలేజెస్ చుట్టుముట్టు అదర్ వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓట్లు నమోదు చేసుకొని మొత్తం ఒకటే వార్డులో 80 ఓట్లు మొత్తం సింగిల్ డోర్ నెంబర్ 31-89/7 నుంచి 31-89/52 వరకు మొత్తం 80 ఓట్లు. ఆ డోర్ నెంబర్ మున్సిపాలిటీలో డోర్ నెంబర్ లేదు. మున్సిపల్ కమిషనర్కు RTI కింద పెట్టి
ఈ ఇంటి నెంబర్ ఉన్నదా మున్సిపాలిటీలో అంటే మాకు మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లే నమోదు కాలేదు, ఎలాంటి ట్యాక్స్ పే చేయలేదు. మరి మీరు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎంఆర్ఓ వీళ్ళందరూ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేరా? అప్పుడు 2021లో మనకి ఇంత అవగాహన లేదంటే ఈ ఫేక్ ఓట్లు అని అనుకోలేదు. ఎల్లుండే జనాలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, 30 మంది ఉండొచ్చు. 30 మందికి 80 ఓట్లు ఒకటే దగ్గర. అయితే ఇంకోటి ప్రస్తుతం టెక్నికల్గా ఏంటంటే వార్డును డివైడ్ చేసినప్పుడు సత్యనారాయణ స్వామి గుడి దాటినాక అపార్ట్మెంట్స్ అక్కడే కట్ అయిపోయింది రైట్. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఉన్నది బోయిలకుంట లిమిట్స్ లో ఉంటారు. శ్రీనగర్ కాలనీ అని ఉంది. ఇప్పుడు ఆ ఫేక్ ఓట్స్ అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ అవతల వాళ్ళు ప్రజెంట్ ఉన్న స్థావరం శ్రీనగర్ కాలనీ అవతల ఉన్నారు. అది వచ్చేసి 3rd వార్డుకి వస్తుంది. దాన్ని తీసుకొచ్చి 4th వార్డులో 4th లో ఉన్నాయి, అట్టెట్లో ఉన్నాయి అని చెప్పేసి నేను ఈ మధ్య ఫైట్ చేసిన. అయితే 2021లో అవి వచ్చి గంపగుత 80 ఓట్లు వచ్చి వేయడంతో నేను 83 ఓట్లతో ఓడిపోవడం. సో మీరు జట్టు కోసం పార్టీ బీఫామ్ ఇవ్వకపోయినా జట్టు కోసం నేను నిలబడి కొట్లాడతా అని చెప్పేసి చెప్పొచ్చారు. వేరే పార్టీ వాళ్ళు కూడా ఓటమి పాలు అవ్వడం ఎట్లా చూడాలి? అయితే వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు రమ్మని చెప్పి అంటే కూడా నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతున్నా. నేను అట్లా టీఆర్ఎస్లోనే కంటిన్యూ ఉంటాను అని చెప్పేసి ఏ పార్టీ టికెట్ ఆఫర్ ఇచ్చినా నేను తీసుకోకుండా ఇండిపెండెంట్ వేసిన. ఇండిపెండెంట్గానే గెలుస్తా అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మేము బాదేపల్లి ఊరు పుట్టక ముందు నుంచి ఉన్న ఫ్యామిలీ మాది ఫస్ట్ పాత బజార్ పుట్ట కింద మా ఇల్లు. మాది బాదేపల్లి పాత బజార్లో 10 ఇళ్లలో మాదొక అంటే స్టార్టింగ్ లో 10 ఇండ్లు ఉన్నాయంటే 10 ఇళ్లలో మా ఇల్లు ఒకటి. రైల్వే ట్రాక్ లేకుంటే మా తాత రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ ఇదంతా అంటే అంత పాత ఫ్యామిలీ అన్నట్టు. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఏ గల్లీలో ఏ సమస్య ఉన్నా మీకు ప్రతిదీ పేరు పెట్టి వార్డులో ఇప్పుడు కూడా వార్డులో దాదాపు 1600 చిల్లర ఓట్లు ఒరిగిన కొన్ని 1600 చిల్లర ఓట్లలో దాదాపు 1400 ఓట్లను నేను పేరు పెట్టి పిల్లగలుగుతాను. అంటే అంత స్థాయి ఉన్నాను, అంత వెల్ నోటెడ్ పర్సన్స్. సో మీకు 21 ఎలక్షన్లో అప్పుడున్న బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆఫర్స్ బీఫామ్స్ వచ్చినట్టు ఇస్తామంటే ఎందుకు పార్టీ మీద అభిమానంతో లక్ష్మారెడ్డి గారి పైన ఉన్న అభిమానం? అంటే కేసీఆర్ గారు లక్ష్మారెడ్డి గారి మీద అభిమానంతోనే వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 3rd టైం కూడా ఖచ్చితంగా గెలుస్తాడు అనే కాన్ఫిడెన్స్. 3వసారి కూడా వాళ్ళ హ్యాట్రిక్ అవుతుంది, మరో జ్యోతి బస్ లాగా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చిండు కాబట్టి ఆయన మీద ఇప్పుడు కూడా ప్రేమ ప్రజలలో ఉన్నది. అవి ఎంత అబండాలు పోతున్నా కూడా ఆయన మీద వ్యతిరేకత లేదు కేసీఆర్ కూడా. మొన్న చూసారు కదా ఎంపీ ఎలక్షన్కి 16% ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్కు సారీ మన ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ వచ్చేవరకల్లా 29% దాటింది ఓట్ షేర్. 29-30% వచ్చింది. ఇప్పుడు రేపు మా మున్సిపల్ ఎలక్షన్ ప్రకారంలో 45% అయింది. 45% ఓట్ షేర్లో మేము ఇక్కడ గెలవబోతున్నాం. ఇప్పుడు స్థానికంగా తీసుకుంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో పక్కనే ఉన్న మహబూబ్నగర్ కార్పొరేషన్ కానీ దేవరకర్ల మున్సిపాలిటీ కానీ షార్దార్ మున్సిపాలిటీ ఆల్మోస్ట్ అన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి కైవసమైంది. మరి జడ్చర్లో కూడా రేపు అదే కోవలు వెళ్ళిపోతుందా? అంటే ఇప్పుడు వేరే మున్సిపాలిటీ అంటే కొన్ని మావి కూడా గెలిచినాయి కొన్ని మున్సిపాలిటీలు. కొంత డబ్బు ప్రభావం కూడా డబ్బు అధికార పార్టీ ప్రభావంతో కొన్ని గెలవడం జరిగింది. కొన్ని బార్డర్లో కూడా అంటే డబ్బు బీఆర్ఎస్ పార్టీతో లేదంటారా? ఉంది, బీఆర్ఎస్ తోటి లేదని కాదు, కానీ వాళ్ళు కొద్దిగా ఎక్కువ తల్లిండ్రు. అధికారం ఉంది కదా, ఆ అధికార పవర్తోని కొద్దిగా ఎక్కువ చేసారు కాబట్టి వాళ్ళకి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి. సరే, ఆ విషయానికి వస్తే 2021 మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 4 మున్సిపల్ చైర్మన్, 4 మాత్రం. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉండి కూడా దాదాపు 18, 20, 16 మున్సిపల్ చైర్మన్లు వచ్చినాయి. అంటే మేము దాన్ని కంపేర్ చేస్తే మేము ఎక్కువ వచ్చినట్టే కదా. మేము ప్రతిపక్షాలు ఉన్నాము, మాకు 3-4 సీట్లు కావాలి. అట్లాంటిది మాకు 16 వచ్చినాయంటే సో ఉనికిని కాపాడుకుంటున్నారు 100%. అది సో ప్రస్తుతానికైతే రిజర్వేషన్స్ కూడా మన మున్సిపాలిటీ జడ్చర్లకు అయితే క్లియర్ అయింది. సో అతి త్వరలో మేబీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అయితే జరగబోతా ఉన్నాయి. సో మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మద్దతు బరిలో ఉండబోతా ఉన్నారంటే ఏం చెప్తారు? 100% బీఆర్ఎస్ పార్టీ బరిలోనే ఉంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఒకసారి కూడా
మనకు దాదాపుగా ఇప్పటి నుంచి ఇంతకుముందు టికెట్ డిక్లేర్ చేయరు కదా, తెలంగాణ సహజం అది. నోటిఫికేషన్ పడ్డది అంటే ఆ మూమెంట్లో కన్ఫర్మ్ అవుతుంది. కానీ అయినా కానీ కూడా మనం 2021లో ఓడిపోయినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ కొనసాగుకుంటాం. లాస్ట్ సార్ ఏవైతే ప్రజలలో కంటిన్యూ ఉండుకుంటా పబ్లిక్ సమస్యలు ఏదో సమస్యలు పోరాటం చేసుకుంటూనే ఉన్నాను. టీటీడీకి సంబంధించి మా వార్డులో 1 ఎకరా పొలం ఉండే. ఆ 1 ఎకరా పొలం కూడా అన్యాక్రాంతం కాకుండా దాన్ని కాపాడి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం హెడ్ ఆఫీస్ వాళ్ళని పిలిచి మొత్తం ఫెన్సింగ్ గేట్లు చేయించినాము. మొన్న తిరుపతి కూడా వెళ్ళి బిఆర్ నాయుడు చైర్మన్ గారిని కూడా కలిసి చైర్మన్ గారు ఏమన్నారంటే దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తాము. 1 ఎకరా ఉంది కాబట్టి కేటాయించి వెంకటేశ్వర స్వామి టెంపుల్, మీ బాదేపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్, భజన హాల్ 1 ఎకరాలో మొత్తం భజన హాల్ వస్తుంది. మళ్ళీ మంచిగా ఉంటుంది. మీకు లోకల్ అయ్యప్ప స్వాములు కానీ శివస్వాములు కానీ ఎవరు కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కూడా వాడుకోవచ్చు. టెంపుల్ ఉంటుంది, హాల్ ఉంటుంది. సో త్వరలో రాబోతుంది అని చెప్పి దాని విషయంలో కూడా సీరియస్గా పనిచేసుకుంటూ వస్తున్నారు. అయితే చైర్మన్ గారు ఏమన్నారంటే అది మెజర్మెంట్ చేసి సర్వే మ్యాప్ తీసుకొని వస్తే నేను సైట్ ఇంజనీర్లను పంపించి వర్క్ స్టార్ట్ చేస్తాము. మొన్ననే కొండగట్టు హనుమాన్ టెంపుల్ ఉంది కదా, కొండగట్టు హనుమాన్ టెంపుల్ కూడా 32 కోట్లు శాంక్షన్ చేయించినాము అని చెప్పి బిఆర్ నాయుడు చైర్మన్ గారు చెప్పారు. ఆ విధంగా ఆ కోణంలోనే మనం అది పని చేయాలి అనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది. సో గతంలో మీకు టికెట్ రాకుండా ఎవరైతే అడ్డుపడ్డారో మళ్ళీ ఒకసారి ఏమైనా అవుతుందా? అట్లా ఏం లేదు, మనకు పాజిటివ్, నాకు పాజిటివ్ ఉంది. గతంలో గెలిచిన అతను కూడా మా పార్టీ కాబట్టి మనం అక్కడ విమర్శించడం మంచిది కాదు. సార్ మాకు పాజిటివ్. సో ఎన్ని అడ్డంకులు అయినా ఈసారి పక్క 100% యూనిఫామ్ తెచ్చుకొని గెలిచి చూపిస్తాను. ఇంకోటి గతంలో పాత చరిత్రలో కూడా మొన్న అయిన మున్సిపల్ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఒకసారి ఓడిపోయిన వాళ్ళ మీద, బార్డర్లో వచ్చి ఓడిపోయిన వాళ్ళ మీద సెకండ్ టైం ఖచ్చితంగా సింపతి ఉంటుంది. 99% గెలిచిన వాళ్ళే ఉన్నారు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మొయినాబాద్ మున్సిపాలిటీలో 4 నిలబడ్డారు, 4 రెడ్డిలు నిలబడ్డారు. వెంకటరెడ్డి అనే అతను గెలిచాడు. వెంకటరెడ్డి ఇండిపెండెంట్గా ఆయన పోయినసారి సర్పంచ్ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నిలబడి ఓడిపోయాడు. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 అభ్యర్థులను ఎన్నిక చేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచాడు. అంటే పోయినసారి ఓడిపోయినందుకు ఆ సింపతితోని గెలిచింది. ఇప్పుడు మొన్న 2021లో మా వార్డు 4th వార్డులో స్వచ్ఛందంగా 300 మంది నా ఫేస్ చూసి పెద్ద వెంకటేష్ వర్కర్ పబ్లిక్లో పనిచేయగలుగుతారు. ఇప్పుడు అదే సింపతి మరొకసారి పెద్ద వెంకటేష్ గారు కలిసి వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను పని చేస్తాను ప్రజలల్లో, ఏ పని అయినా ఉండని, ప్రభుత్వం ఏదన్నా ఉండని, మున్సిపాలిటీలో చైర్మన్ ఎవరన్నా ఉండని, మనం ప్రజల కోసము ఆ పని విషయంలో ఫైట్ చేసి కొట్లాడి పని చేయిస్తాం. అధికారులు అందరికీ సమానమే కదా, ఖచ్చితంగా పని చేయాల్సిందే. ఏదైనా వాళ్ళు ఉన్నదే పబ్లిక్ సర్వీస్ ఇవ్వడానికైనా ఉండదు. మనం ప్రజలకు సేవ చేయాలి. ఆ సేవ అనేది ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఏముంటాయి, రోడ్లు, మోరీలు, నీళ్లు, కరెంటు, వార్డును మంచిగా చూసుకోవాలి నీట్గా. అదంతా మున్సిపాలిటీ అండర్ మున్సిపల్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు మన కౌన్సిలర్ నేను లేదు, ఇప్పుడు నా మాట ఎవరింటారు, ఆఫీస్లో ఎవరు నా మాట ఏదైనా అథారిటీ అంటే కౌన్సిలర్ అయితే వాటిలో ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు వేరే వాళ్ళ గెలిచి ఇళ్ళలో కూర్చునే కార్యక్రమం అయితే లేదు, గెలిచి సర్వీస్ ఇస్తాం. అది పబ్లిక్ కూడా తెలుసు, మా వార్డు ప్రజలకు అందరికీ కూడా నేను ఏ విధంగా సేవ చేస్తాను. మా వార్డులో వెంకటేశ్వర కాలనీ ఉంది. వెంకటేశ్వర కాలనీలో మా వెంకటేశ్వర కాలనీ సెక్రటరీగా చేశాను. కాలనీ సెక్రటరీగా ఉన్నప్పుడు కాలనీలో చెట్లు నాటే కార్యక్రమం అనుకోండి, కాలనీ నీట్గా పెట్టడం, అన్ని యాక్టివ్ కార్యక్రమాలు చేసినాం. మా కాలనీ వాసులందరికీ కూడా నేనంటే నోటెడ్, వెంకటేష్ అంటే పని చేస్తాను, వర్కర్. గెలిచి ఏదో పోయి సీట్లో కూర్చొని ఉండే కార్యక్రమం కాదు, గెలిచి రాత్రి మగలు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం అనేది ప్రజలకు తెలుసు. ప్రస్తుతం వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి?
వాటిలో రోడ్లు సరిగ్గా లేవు. డ్రైనేజ్ ప్రాబ్లమ్ చాలా ఉంది. వరద వర్షం వచ్చిందంటే మొత్తం పైన నల్లకుంట ఉంటుంది. ఆ నల్లకుంట వాటర్ మొత్తం వచ్చేసి మా కాలనీలో ఉంటాయి. వెంకటేశ్వర కాలనీ, మాధవ కంపౌండ్, ఆ ప్లేస్లలోనే నీళ్లు మొత్తం నిలుస్తాయి. ఇప్పుడు దానికి గాను మొన్న గవర్నమెంట్ అంటే అప్పుడు లక్ష్మరెడ్డి సారే నాలా చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టిండు. పెడితే అది ఇప్పుడు శాంక్షన్ అయింది బడ్జెట్. అప్పుడు ప్రపోజల్ పెడితే అప్పుడు కాలేదు, గవర్నమెంట్ ఎండింగ్లో ఉండే కాబట్టి ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయ్యి అది 12 ఫీట్ల నాలా. యాక్చువల్గా నాలా కూడా కబ్జాకు గురైంది. ఒకప్పుడు 12 ఫీట్లు 15 ఫీట్ల నాలా ఉండేది. అంటే చెరువు నల్లకుంట, ఆ కుంట నుంచి 15 ఫీట్ల నాలా కిందికి వెళ్ళిపోయింది. ఆ 15 ఫీట్లు పోయి 3 ఫీట్ల మోరే, 3 ఫీట్ల మోరే అట్లా ఆటోమేటిక్ వరద ఎక్కువ వచ్చిందంటే మొత్తం బ్యాక్ ఇళ్ళకు రోడ్డు మీద మొత్తం నీళ్ళే ఉంటుండే. అది మొత్తం అది ప్రధాన సమస్య అది ఉండే. అది ఇప్పుడు వర్క్ నడుస్తుంది. రోడ్లు సరిగా లేవు, స్ట్రీట్ లైట్స్ సరిగా లేవు. కాలనీ అంతా వాడంతా కూడా నీట్గా ఉండదు, మొత్తం దుర్గమయం లేక. అంటే ఏమంటారు, టౌన్ కి ఎండింగ్ ఇక్కడ సైడ్ ఈస్ట్ సైడ్ ఉన్న ప్లేస్ అన్నట్టు. కాబట్టి ఆ ఏరియా నీట్గా పెడితే చెత్త చెదారం అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతా ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పబ్లిక్ లో బాగా వ్యతిరేకత ఉంది. ప్రజలలో ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఏవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు, కంప్లీట్ చేయలేదు. కాబట్టి ప్రజలలో బాగా వ్యతిరేకత. ఆ వ్యతిరేకత మేము చేసే సర్వీస్ మాకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు అపోజిట్లో వాళ్ళు ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే నేను గతంలో సర్వీస్ చేసుకుంటూ వచ్చిన, ఇప్పుడు కూడా కంటిన్యూ సర్వీస్ చేసుకుంటూ వచ్చిన పబ్లిక్ కాబట్టి పబ్లిక్ నా వైపు ప్రజలకు సేవ చేస్తాను కాబట్టి గెలిచి ఇంట్లో ఉండేటోడైతే కాదు, గెలిచి ప్రజల సమస్యల మీద పోరాటం చేసి కొట్లాడి కమిషనర్తోనైనా కానీ ఆఫీసర్లతోనే అధికారులు ఎవరైనా సరే కానీ అధికారులతో కొట్లాడి పనిచేసే తత్వం ఉన్నారు పెద్ద వెంకటేష్ కాబట్టి ప్రజలలో అదే గుర్తింపు ఉంది. 2021 కూడా అదే గుర్తింపు ఉంది కాబట్టి 300 ఓట్లు అభిమానంతో వేసింది. ఇప్పుడు ఈసారి కార్ సింబల్, పార్టీ సింబల్ మీద ఖచ్చితంగా గెలుస్తారు. సో గతంలో కూడా చాలా మంది నాయకులు వాటిలో గెలిచి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలు చూసుకున్నారు. మరి రేపు మీరు కూడా అదే కోవలోకి వెళ్తారా గెలిచిన తర్వాత? లేక సొంత ప్రయోజనాలు అనేది ఏం లేదు. భగవంతుడు ఇచ్చిన కాడికి మా నాన్న సంపాదించిన పొలము, మాకు పొలం ఉంది, పొలం వ్యవసాయం నడుస్తుంటుంది. మాకు పట్టకి టెన్షన్ ఏం లేదు. నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను, ప్లాట్లు, భూములు అవి కొని అమ్ముకుంటున్నాను. మన భగవంతుడు ఇచ్చిన కాడికి దేవుడు సల్లగా చేస్తున్నాడు, మంచిగా. సో వెల్ సెటిల్డ్. మనమేమి వాటిలో గెలిచి వాటిలో ఏదో ఆశించి వాళ్ళతో వీళ్ళతో చిల్లర రాజకీయాల్లో బతకనికి అవసరం లేదు, బతకనికి లేదు, సేవ చేయడానికి. సేవ అనేది ఏంటంటే కొన్ని అధికారం ఉంటే మనకు వర్క్స్ ఈజీ అవుతుంది, అదే ఉద్దేశం. కానీ ఇప్పుడు అధికారం లేకుండా నేను పోయి మోరీ క్లీన్ చేయండి అని చెప్పి ఎవరికైనా మున్సిపల్ ఎంప్లాయీ చెప్పి చిన్న అటెండర్ కూడా నా మాట అంతే. సో మీరు మాట్లాడినట్టు చాలా మందికి ఇల్లు కట్టించినట్టు ఒక పర్సన్కి, తర్వాత బోర్ వేయించినట్టున్నారు. సో మీ యొక్క రాజకీయ జీవితం కూడా మీ ఫాదర్ నుంచి ఇప్పటి వరకు అయితే కంటిన్యూ అవుతుంది. తర్వాత కోవిడ్లో 2019 కోవిడ్లో దాదాపు 2 లక్షల రూపాయలు కోవిడ్లో పేదోళ్ళకు అప్పుడు అంతా బంద్ ఉంది, లాక్డౌన్ 3 months లాక్డౌన్. పేదోళ్ళకు వెజిటబుల్స్ కానీ, పప్పు కానీ, రైస్ కానీ, నిత్యావసర సరుకులు అంతా కిట్టు తీసి ఇంటింటికి పంచడం జరిగింది. గౌరశంకర్ కాలనీలో కొంత కింది ఏరియాలో కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మాధవ కంపౌండ్లో, వీరశివారి నగర్లో అందరికీ కంపౌండ్లో సర్వీస్ చేసినాం. అంటే ప్రజలకు పాపం కూలీ కూడా దొరకలేని పరిస్థితి అది. మనము చేసిన సహాయం మృత వ్యక్తిగా నాకు చేతనైనంత సహాయం చేసిన ప్రజలు కూడా అదే గుర్తింపుగా. అప్పుడేం ఎలక్షన్ లేవు, ఏం లేవు, కానీ అనుకోకుండా వచ్చింది కోవిడ్ 2019. రాజకీయాలను సేవ చేస్తే రాజకీయాల కోసమే చేసినట్టు. అదే 2019లో అనుకోకుండా కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ కోవిడ్ సమయంలో పబ్లిక్ నాకు చేతనైన సేవ చేసి. సో ఈ లెక్క చూస్తే వెంకటేష్ గారు మరో శ్రీమంతుడు అనుకోవాలా?
దేవుడు ఇచ్చిన కాడికి ఉన్న దాంట్లో కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే, అది. చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు భగవంతుని పుణ్యాన మనం పబ్లిక్ సేవ చేసే అంత స్థాయిలో ఉన్నాం ఒక వార్డు ప్రజలకు. సో ఎట్లా ఉంటుంది అన్న ఫైనల్ గా? సో లక్ష్మారెడ్డి గారితో మీ బాండింగ్స్ అన్ని ఎట్లా? లక్ష్మారెడ్డి గారితో మంచిగానే ఉంది, మా సార్ అట్లా లేదు, స్టార్టింగ్ నుంచి కూడా మంచిగానే ఉన్నాం. కాకపోతే 21 టికెట్ ఇవ్వలేదు, ఈసారి టికెట్ ఖచ్చితంగా. సో నమ్మకం అయితే ఉంటుంది. 100%.